ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. నా బిల్డింగ్ మీద నైట్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. సప్లీస్ ఉన్నాయి కదా, ఈసారి ఎట్లయినా సార్ క్లియర్ చేయాలి. ఆ బ్యాగ్ ఊపోసారి దొరికింది పారా ఎంబను తొందర పోండి, కూలు తగ్గుతుంది, చేజ్ అవుతుంది. నువ్వెంత ధైర్యంగా ఈ ప్రశ్న అడిగేటోడివా? అడిగి ఇంటికి వెళ్ళేటోడివా? అసలు తెలంగాణ చౌరస్తా కథ ఏంటి? ఒక యూనిక్ ఉండాలి నేమ్ అని చెప్పేసి అనుకున్నాను. నాది కూడా నేచురల్ కామెడీ అని జనాలు చెప్తున్నారు, నేనే చెప్పుకోవట్లేదు. ఏదో డైలాగ్ చెప్పేసి నవ్వడం కాకుండా ఫన్ బాగా జనరేట్ అవుతుంది అండి. కంటెంట్ ఇదంతా ఎవరు చూసుకుంటూ ఉంటారు? నేనే రాసుకుంటాను. ఈ డబుల్ యాక్షన్ చేసినప్పుడు ఓల్డ్ ఏజ్ గెటప్ వేస్తారు కదా, అది గెటప్ వేస్తారా ఏమైనా ఫిల్టర్స్? ఫిల్టరే యూజ్ చేస్తామండి. గెటప్ వేసే అంత టైం లేదు నాకు. ఓకే. చాలా మంది ఆ గెటప్ చూసి మీరు నిజంగా ఏజ్డ్ పర్సన్ చాలా మంది ఇప్పటికి కూడా అనుకుంటున్నారు. వీడియోస్ కి అంత వ్యూయర్షిప్ ఉంది కానీ అంతమంది ఫాలోవర్స్ లేరు కదా, ఎందుకంటారు? అది నాకు కూడా అర్థం కావట్లేదు. మీకు అర్థం కావట్లేదు. ఎక్స్ప్రెషన్స్ తోటే కామెడీ చేయొచ్చు మేడం, బూత్ మాటలే వాడాల్సిన అవసరం లేదు. లేదంటే మళ్ళీ రోజు మారుస్తూ ఉంటారా ఫాదర్ గెటప్ నుంచి? ఫాదర్ గెటప్ తీసేస్తే కొడతారు మేడం మనల్ని జనాలు. నేను కోల్ మైన్స్ లో చేస్తాను మేడం, సింగర్ అని జాబ్. అసలు ఎలా ఉంటుంది ఆ జాబ్? శ్రమజీవుల భవితలో మెరిసిన కాంతుల భూగర్భిణి సింగరేణి. కోల్ వల్లనే మనకు తెలంగాణ ఇప్పుడు ఒక ఐడియల్ గా కనబడుతుంది అని అంటే సింగరేణి వల్ల. భూమి పొరల్లో మాగాని. అసలు ఎస్ఎస్బిసిది లాస్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఈ ఫ్యామిలీ మళ్ళీ వెళ్ళొద్దు అని చెప్పడం, భయపడడం ఏమైనా జరిగిందా? మా ఏరియాలలో అదర్ వల్గర్ కంటెంట్ తీసుకొని వైరల్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్కి లాఫింగ్ది అది పెడతారు, ఇందులో ఏముంది అనిపిస్తుంది. కాబట్టి దానికి రీచ్ ఎక్కువ ఉంటుంది. న్యాచురల్గా చేసే వాళ్ళకి రీచ్ తక్కువ ఉంది అనిపిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అతను ఇన్స్టాలో అయితే మనకి తెలంగాణ చౌరస్తా అని పెట్టుకున్నారు. అసలు తెలంగాణ చౌరస్తా ఎందుకు పెట్టుకున్నారు ఏంటి అనేది కూడా అతన్నే అడిగి తెలుసుకుందాం. అలాగే మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారు. అసలు తెలంగాణ చౌరస్తా కథ ఏంటి? ఇన్స్టా రీల్స్ చేద్దాం అనుకున్న తర్వాతకి ఒక యూనిక్ ఉండాలి నేమ్ అని చెప్పేసి అనుకున్నాను. తెలంగాణ అనే పేరు రావాలి అని చెప్పేసి. చౌరస్తా అనే పదం తెలంగాణలో చాలా వాడతాం కదా మనం. అవును. ఈ అడ్రస్ ఎక్కడంటే ముందుకెళ్ళి చౌరస్తా నుంచి రైట్ తీసుకోండి అని చెప్పేసి అట్లా వాడదాం తెలంగాణ. సో చౌరస్తా అని పెడదామని, చౌరస్తా నుంచి మన కామెడీ స్ప్రెడ్ అవ్వాలి అన్నట్లు ఆలోచించి తెలంగాణ చౌరస్తా అని పెట్టారు. తెలంగాణ అని ఎందుకు పెట్టుకున్నారు? తెలంగాణ కాబట్టి మనది ఖమ్మం కదా. ఖమ్మం స్టార్ట్ అయింది అక్కడ నుంచి కదా తెలంగాణ ఉద్యమం, పాలవంచ నుంచి స్టార్ట్ అయింది. దాని పక్కనే ఉంటాను నేను. సో అట్లా పెట్టాను. ఏం చేస్తుంటారు మీరు? నేను కోల్ మైన్స్ లో చేస్తాను మేడం, సింగర్ అనే జాబ్. అది రిస్క్ ఏమో కదా? రిస్కీ జాబ్ మేడం. అసలు ఎలా ఉంటుంది ఆ జాబ్ లో సిచ్యువేషన్స్? అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది మేడం. మనం భూమి లోపలికి వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే. అక్కడ నుంచి కోల్ బయటికి తీసుకురావాల్సి వస్తుంది బెల్ట్ మీద. ఓకే. సో రిస్క్ ఎక్కువ పర్సెంట్ రిస్క్ ఉంటుంది మేడం. అది లాస్ట్ టైం ఎస్ఎల్బిసి టనల్ లో కూడా అవును మేడం, చనిపోవడం జరిగింది. అవును మేడం. సో అసలు ఎందుకు అంత రిస్క్ చేసి వర్క్ చేస్తారు మీరు? అసలు అంటే అది గ్యారంటీ ఉండదు మేడం. లోపలికి వెళ్ళామంటే మళ్ళీ వచ్చే వరకు మనిషికి గ్యారంటీ ఉండదు. సో అది మనకి కోల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ కోల్ వల్లనే మనకి తెలంగాణ ఇప్పుడు ఒక ఐడియల్గా కనబడుతుంది అని అంటే సింగరేణి వల్లనే. మ్యాక్సిమం తెలంగాణలో సింగరేణి ఇచ్చినంత ప్రొడక్షన్ ఏది ఇవ్వలేదు. అదే మనకి ఐకాన్గా ఉంది తెలంగాణకి. మనకి ఇప్పుడు పవర్ ఎంత కన్జంప్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో కోల్ అంత ఇంపార్టెంట్. ఇంకోటి మా ఏరియాలో సింగరేణి జాబ్ అంటే అది ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతారు మేడం. ఓకే. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు మీరు? సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంకోటి మిషనరీ వచ్చింది. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నంత బాడీ మీద అంత ఏముండదు లోడ్, కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది మేడం. లోపల ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి కూడా టెక్నాలజీ వాడుతున్నారు, అప్పుడప్పుడు జరుగుతుండే మేడం. స్టార్టింగ్ స్టేజ్లో చాలామంది చనిపోయేవాళ్ళు.
ఓకే. అసలు ఆ లోపల ఏం జరుగుతుంది? అసలు ఎలా ఉండగలరు ఆ బ్రీతింగ్ కానీ? ఆ బ్రీతింగ్ అంటే మనకి మనం పీల్చుకునేంత గాలి ఉంటుంది మన లోపల, అది కూడా బయట నుంచి పంపిస్తారు లోపలికి. ఓకే. లోపల కోల్ బ్లాస్ట్ చేసేసి లోపల నుంచే మిషనరీ తోటి బెల్ట్ మీద వేస్తే బెల్ట్ మీద నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే. బయటకు వచ్చి లారీలలో లోడ్ అయిపోతుంది. ఎన్ని డేస్ వరకు అలా లోపల ఉంటారు మీరు? మా డైలీ 8 hours లోపలికి వెళ్తాం. డైలీ 8 hours. 8 hours. ఓకే. దానివల్ల ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం. ఓకే. అందుకనే మన సింగరేణి అంటేనే బార్డర్లో ఉండే సెక్యూరిటీ వాళ్ళతో అంటే సైనికులతో పోల్చారు కదా కేసీఆర్ గారు. ఓకే. మాకు బెనిఫిట్స్ కూడా చూస్తాము, వాళ్ళకి కావాల్సినవి కూడా అందించాలని చెప్పి లాస్ట్ టైం కూడా గుర్తించారు. మాకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్ చేస్తా అని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు గవర్నమెంట్ అయితే మారింది, చూడాలి మేడం. స్టిల్ ఇప్పటికి ఇదే వర్క్ చేస్తున్నారు? అదే వర్క్ మేడం. అదే వర్క్ చేస్తున్నారు. రిస్క్ అనిపించిందా అనవసరం? స్టార్టింగ్ లో రిస్క్ అనిపించింది మేడం. ఓకే. అంటే ఎంతైనా మనం లోపలికి వెళ్తే బయటకు వచ్చేది నమ్మకం ఉండదు కదా, అవును. అట్లా అనిపించింది. తర్వాతకి అలవాటు అయిపోతుంది మేడం. మా ఏరియాలో సింగరేణి జాబ్ అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అసలు ఎస్ఎస్బిసిది లాస్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మేడం మీ ఫ్యామిలీ మళ్ళీ వెళ్ళొద్దు అని చెప్పడం, భయపడడం ఏమైనా జరిగిందా? భయపడడం అనేది అయితే ఉండదు మేడం, ఎందుకంటే మా ఏరియాలలో అది కామన్ అయిపోతుంది. అంటే రిస్క్ తీసుకుంటారు కాబట్టి కామన్ అయిపోతుంది. ఇంకోటి జరిగిన తర్వాత సేఫ్టీ ఎక్కువ తీసుకుంటుంది మేడం కంపెనీ. ప్రజెంట్ చాలా సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి మేడం. ఓకే. మరి జాబ్ చూసుకునే మీరు ఇప్పుడు ఇన్స్టా రీల్స్ చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది మీకు? అంటే న్యాచురల్ కామెడీ నేను చూస్తూ ఉంటాను మేడం ఇన్స్టాలో. అంటే నాది కూడా న్యాచురల్ కామెడీ అని జనాలు చెప్తున్నారు, నేనే చెప్పుకోవట్లేదు. ఓకే. న్యాచురల్గా ఉండాలి కామెడీ అని చెప్పి చేశాను. సో నేను అనుకున్నది జనాలకు రీచ్ అయింది. జనాలు కూడా చాలా మంది అన్న నీ కామెడీ న్యాచురల్గా ఉంటుంది, ఏదో ఆర్టిఫిషియల్గా ఏదో డైలాగ్ చెప్పేసి నవ్వడం కాకుండా ఫన్ బాగా జనరేట్ అవుతుంది అని చెప్పి. మీరు ఫన్ అంత బాగా జనరేట్ చేస్తారు, ఇక్కడ ఎందుకు అంత సైలెంట్ ఉన్నారు? ఏమైనా నర్వస్ ఫీల్ లేదు అయితే? మేడం, బయట నేను అట్లే ఉంటాను మేడం, బయట కూడా ఇట్లే బయట ఉంటారా? సైలెంట్ గా ఉంటాం. మరి మమ్మల్ని ఇంత మంచిగా నవ్విస్తారు కదా. కెమెరా అంటే నేను కెమెరా ఆన్ చేసుకున్నప్పుడే కొంచెం ఇప్పుడు కూడా కెమెరా ఆన్లోనే ఉంది, కాకపోతే నేను తీసేటప్పుడు నా వీడియోలోనే కొంచెం లోపల ఉన్నది బయటకు వస్తుంది. బయట జనరల్ గా కామన్ గా నార్మల్ గా ఉంటాం మేడం, సైలెంట్ గానే ఉంటాం. ఓకే. కంటెంట్ ఇదంతా ఎవరు చూసుకుంటూ ఉంటారు? నేనే రాసుకుంటాను. మీరే రాసుకుంటారు? ఓకే. నేనే రాసుకొని నేనే షూట్ చేసుకొని నేనే ఎడిట్ చేసుకొని నేనే అప్లోడ్ చేస్తాను. మొత్తం మీరే? అమ్మో, చాలా అంటే టాలెంట్. షూటింగ్ అంటే మా మిస్సెస్ చేస్తారు. ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ లో మా బామర్ది వీళ్ళ బ్రదరు ఇట్లా తీద్దామా అనుకున్నప్పుడు తనకు చెప్పినప్పుడు తీద్దామని చెప్పి మేము స్టార్ట్ చేసాము. ఓకే. స్టార్టింగ్ లో అతనిది నాది కాంబినేషన్ ఉంటాయి. తర్వాతకి అతను ఉండేది వేరే ఊరు, నేను అది ఉండేది, కలిసినప్పుడు తీస్తాము, లేదు అని అంటే నార్మల్గా నేనే డబుల్ యాక్షన్ లో చేస్తాను. ఓకే. ఈ డబుల్ యాక్షన్ చేసినప్పుడు ఓల్డ్ ఏజ్ గెటప్ వేస్తారు కదా, అది గెటప్ వేస్తారా ఏమైనా ఫిల్టర్స్? ఫిల్టరే యూజ్ చేస్తాం మేడం. ఫిల్టరే యూజ్ చేస్తాం. గెటప్ వేసే అంత టైం లేదు నాకు. ఓకే. అవును. చాలా మంది ఆ గెటప్ చూసి మీరు నిజంగా ఏజ్డ్ పర్సన్ చాలా మంది ఇప్పటికి కూడా అనుకుంటున్నారు మేడం. చాలా అంటే 2-3 ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను డబుల్ యాక్షన్, కామెంట్స్ లో కూడా చెప్పాను. ఓకే. కొత్తగా వస్తారు కదా ఫాలోవర్స్, రోజుకి ఒక 200-500 మెంబర్స్ వస్తారు. వాళ్ళు మళ్ళీ కనిపెట్టేసి ఇది ఫిల్టరే వాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తారు. ఇక చాలా మందికి డైలీ చెప్పలేం కాబట్టి ఇప్పుడు ఆ కామెంట్స్ వస్తే ఇగ్నోర్ చేస్తున్నాను. స్టార్టింగ్ లో చెప్పాను చాలా మందికి అది డబుల్ యాక్షన్ అని చెప్పి, ఎందుకంటే చీటింగ్ చేసినట్టు ఉంటది కదా. ఆ క్యారెక్టర్ కి చాలా మంది కనెక్ట్ అయ్యారు. అవును. నా క్యారెక్టర్ కంటే ఆ క్యారెక్టర్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవును. అందుకనే ఫీల్ అవుతారా? అసలు ఆ క్యారెక్టర్ చేస్తున్నారు కదా ఓల్డ్ ఏజ్ది, అది చేసినప్పుడు ఏమైనా కామెంట్స్ రావడం నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ? నెగిటివ్ రాలేదు మేడం, నెగిటివ్ అసలు రాలేదు. రాలేదు. ఆ పర్సన్ ఆ క్యారెక్టర్ ఒక బూత్ మాట ఒకటే వాడతాడు, 1-2 వాడతాడు, అది కూడా కామన్ గా తెలంగాణలో మాట్లాడే భాష. సో నెగిటివ్ అయితే ఏం రాలేదు మేడం. చాలా మంది కనెక్ట్ అయ్యారు, లేడీస్ కనెక్ట్ అయ్యారు చాలా మంది. ఆంధ్ర రాయలసీమలో చాలా మంది కనెక్ట్ అయ్యారు. డైలీ మెసేజెస్ వస్తాయి. పికిల్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశా. ఆ బిజినెస్ నెంబర్కి కాల్స్ వస్తాయి, పికిల్ కోసం కాదు, మాట్లాడడానికి, లేకపోతే వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి. చెప్పండి, కన్వే చేయండి సార్కి, మేము ఇట్లా చెప్పామని, మా పేరు ఇది, మేము ఇట్లా రాజమండ్రిలో ఉంటాము, రాయలసీమలో ఉంటాము, కడప కర్నూలు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మన పేజ్ ఏమో తెలంగాణ చౌరస్తా, ఫ్యాన్స్ ఎక్కువ మంది కర్నూలు కడపలో ఉన్నారు. ఇప్పటికైనా మీ పేరు చెప్తారా? తెలంగాణ చౌరస్తానే కంటిన్యూ? ఆనంద్ మేడం నా పేరు. ఆనంద్. ఓకే. ఇంత మంచి పేరు పెట్టుకొని ఎందుకండి? అది కూడా తెలంగాణ చౌరస్తా మంచి పేరు మేడం, అది ఒక బ్రాండ్ మేడం. ఇప్పుడు అసలు చాలా మందికి మీ పేరు ఆనంద్ అని ఇప్పటికీ తెలియదు కదా. కామెంట్స్ లలో అడిగినప్పుడు చెప్తా మేడం ఆనంద్ అని, లేకపోతే ఆస్క్ క్వశ్చన్స్ లలో అడిగినప్పుడు మీ పేరు ఏంటన్నా అని చెప్తాను. కాకపోతే నా పేరు వాడే సిచ్యువేషన్ రాలేదు. రీల్స్ లలో కూడా కొన్నిట్లలో పెట్టే ఆనంద్ అని. మామూలుగా జనరల్ గా వేరే నేమ్స్ కూడా వాడతాం కాబట్టి ఆ పేరు కూడా వాడాడేమో అనుకుంటారు. ఒరిజినల్ నేమ్ నాది ఆనంద్. ఆనంద్.
ఓకే, గుర్తుపెట్టుకోండి ఫ్యాన్స్ అందరూ, ఇతని పేరు ఆనంద్. ఓకే, ఈ డబల్ రోల్ చేసినప్పుడు అంత యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నారా? లేదు మేడం, లేదు. మామూలుగా చిన్నప్పుడు నుంచి సినిమాలు చూస్తాం మేడం బాగా. ఓకే. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా వస్తాయి, ఎట్లా ఇవ్వాలి, ఎక్కడ వరకే ఇవ్వాలి, ఎక్కడ వరకే కట్ చేయాలనేది కొంచెం గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది నాకు సినిమాలు చూసేటప్పుడు. చిన్న ఈ ట్విస్టులు కూడా కనిపెట్టేస్తాను నేను థియేటర్లో. అంటే ఒక మనిషి తీక్షణంగా చూస్తారంటారు కదా, అట్లా చూస్తాను నేను సినిమా చిన్నప్పటి నుంచి. ఓకే. అట్లా నాకు కొంచెం యాక్టింగ్ స్కిల్ అలవాటైంది, నేర్చుకోలేదు. ఆ క్యారెక్టర్ ఇద్దరు ఎందుకు చేశారంటే, నేను రాసేటప్పుడే ఆ సీన్ ఇమాజినేషన్ చేసుకుంటాను మేడం. ఆ సీన్ ఎట్లా వస్తుందో కూడా నేను ముందే ఆలోచించుకుంటూనే తీస్తా. సో మ్యాజిక్ రావాలి కాబట్టి నేను చెప్పలేను, చెప్తే వాళ్ళు చేస్తారు, వాళ్ళకి వచ్చింది. కానీ నేను అనుకున్నది రావట్లేదు అని చెప్పేసి నేను చేయడం స్టార్ట్ చేశాను. మీరు స్క్రిప్ట్ రాసుకుంటారు, ఓకే. ఇదంతా చేసినప్పుడు ఎవరైనా మీ ఫ్యాన్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మమ్మల్ని కూడా తీసుకొని మీ తీసుకుంటాను మేడం, తీసుకుంటాను. మా బామ్మర్ చేస్తాడు, మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చేశారు. అసలు ఇంట్లో వాళ్ళు ఏమంటుంటారు? మీరు ఇంత ఫేమస్ కదా ఇప్పుడు. ఇంట్లో వాళ్ళకి ఈ మధ్య తెలుస్తుంది మేడం. ఈ మధ్య తెలుస్తుంది. ఓకే. నేను వేరే దగ్గర ఉంటా, మా పేరెంట్స్ వేరే దగ్గర ఉంటారు. ఓకే. కాకపోతే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా గుర్తుపట్టి మీ కొడుకువి, మీ తమ్ముడివి ఇట్లా చూస్తుంటే వాళ్ళు అప్పుడు చూసి, వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళు కూడా పెద్ద చూడలేదు. ఓకే. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఏమన్నారు వాళ్ళు? ఏమన్నా మేడం, మేము పెద్ద అంతే బాగుందని అన్నారు మేడం. బాగుందన్నారు. ఎందుకు మనకి ఇవన్నీ? అట్లా ఏం లేదు మేడం, మనం చేసి తప్పు కాదు ఏమన్నా. తప్పు కాదు, కానీ పేరెంట్స్ అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ కాబట్టి కొంచెం అట్లా ఉంటుంది. వాళ్ళకి కూడా కామన్ అయిపోయింది మేడం. మామూలుగా అందరు అడుగుతుంటే బాగుంది మీ ఓటు చేసేటి అది అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు మీరు ఏం చదువుకున్నారు? ఆ జాబ్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నేను ఫస్ట్ డిప్లొమా చేశాను మేడం. ఓకే. డిప్లొమా తర్వాతకి ఐటీఐ చేశాను. ఓకే. మా ఫాదర్ది అప్పుడే ఇట్లా జాబ్ వారసత్వం అని చెప్పేసి డిపెండెంట్ జాబ్స్ ఇస్తారు మన సింగరేణిలో. ఓకే. ఫాదర్ తర్వాత సన్కి ఇస్తారు. ఓకే. అప్పుడు అది అంటే ఒక 10 years బ్యాక్ ఉండే, తర్వాతకి టీడీపీ హయాంలో తీసేశారు. ఓకే. తర్వాతకి కేసీఆర్ వచ్చాక మళ్ళీ పెట్టారు. ఓకే. అప్పుడు అది నడుస్తుంది సర్లే అని చెప్పి నేను చిన్న అబ్బాయిని నా పేరు పెట్టారు. ఓకే. అసలు మీ వీడియోస్కి అంత వ్యూయర్షిప్ ఉంది కానీ అంతమంది ఫాలోవర్స్ లేరు కదా, ఎందుకంటారు? అది నాకు కూడా అర్థం కావట్లేదు. మీకు అర్థం కావట్లేదు. వ్యూవర్షిప్, లైక్స్, షేర్స్ చాలా వస్తున్నాయి, ఫాలోవర్స్ తక్కువ వస్తున్నారు మేడం. డైలీ ఒక 300, స్టార్టింగ్లో 500-600 వచ్చేవాళ్ళు, ఇప్పుడు 300-400 మెంబర్స్. అది పెద్ద తక్కువ ఫిగర్ ఏం కాదనుకుంటున్నాను నేనైతే. ఓకే. డైలీ కాదు, పర్ డేకి 300-400 ఫాలోవర్స్ అంటే తక్కువ కాదేమో అనుకుంటున్నాను నేను. చాలా మంది ఏమో మీకు ఇంకా చాలా స్పీడ్గా రావాలంటున్నారు. ఓకే. నేనైతే ఫాలోవర్స్ డైలీ కౌంట్ చేయను మేడం. మామూలు నైట్ టైం చూసుకుంటా ఎంతమంది వచ్చారు ఏంది అని, అంతే. కాకపోతే దాని గురించి టైం కేటాయించను, ఇంకా ఫాలోవర్స్ రావట్లేదు అని. మనం రాసింది చేసి చూపించాలి అంతవరకే, కానీ మనకి ఫాలోవర్స్ రావాలి కాకపోతే దాని గురించి టైం కేటాయించను. మీది ఫస్ట్ వైరల్ అయిన వీడియో ఏంటి? ఫస్ట్ వైరల్ అయింది మేడం, అదే సన్కి ఫీజు ఎంత అంటే 30,000 అంటే వాడు 20+1 201 అంటున్నాడు అని చెప్పి అది ఫస్ట్ వైరల్ అయింది మేడం. తర్వాత టాటూది వైరల్ అయింది. ఓకే. తర్వాతకి బ్రదర్ చెప్పినట్టు జెండు బాంబు వైరల్ అయింది. అది చాలా మంది లేడీస్ చేశారు. ఓకే. ఏది అదే చేస్తారు కదా రియాక్షన్ కూడా చేశారు చాలా మంది లేడీస్. అంటే అది కొంచెము దాంట్లో ఒకటి వల్గర్ వర్డ్ ఉన్నా కూడా జనాలు తీసుకున్నారు, కామన్ వర్డ్ లాగానే. తెలంగాణలో కొంచెం వాడతాం మేడం, ఓకే. చిన్న ఈ బూత్ మాటలు వాడతాం కామన్గా. వేరే స్టేట్లలో అమ్మో ఇట్లా మాట్లాడింది అనిపిస్తుంది, కానీ తెలంగాణలో కామన్గా ఉంటుంది. అట్లాంటివే చిన్నవే ఉంటాయి. నేనే బూత్ మాటలు వాడను, మాడేటోళ్ళు అంత వేస్ట్. నేను కూడా వాడతా, చిన్నవే వాడతా. అది కూడా రెగ్యులర్గా అదే వాడతా, మళ్ళీ మార్చి వేరే బూత్ మాట వాడడం అట్లే ఉండదు. ఇంకోటి దానికి అది ఆ వర్డ్కి ఫ్యాన్స్ ఉన్నారు మేడం. ఓకే. ఆ వర్డ్ మిస్ చేస్తే ఆ వర్డ్ లేదేంది అని చెప్పి కామెంట్ చేసేటోళ్ళు ఉన్నారు. మీరు అసలు చూస్తే అర్థమవుతుంది మీకు కామెంట్స్లలో. అవును. నెగిటివ్ కామెంట్స్ ఏమి ఉండవు. ఓకే. ఎప్పుడైనా వచ్చాయా ఒక్కటైనా నెగిటివ్ అంటే అంత ఉంటారు కదా, తిట్టడము అన్నీ. ఇంకోటి రూడ్గా మాట్లాడేది రాలే కానీ మేడం, కొంచెము మీది కాన్సెప్ట్ బాగుంది కానీ కొంచెం లాంగ్వేజ్ మారిస్తే బాగుంటుంది అని కొంచెం మీడియం ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు అప్పుడప్పుడు, అంతే. ఓకే. ఆ ఒక్క వర్డ్ లేకుండా చేయండి, మీ కాన్సెప్ట్ బాగుంటుంది, నాకు కూడా నచ్చుతుంది అని చెప్పేవాళ్ళు. కాకపోతే తిట్టే వాళ్ళు ఇంతవరకు రాలేదు మేడం, తిట్టడము అట్లా. అసలు మీరు ఈ వీడియోస్ ఎవరినైనా ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారా, లేదంటే మీకు దాంట్లో జరిగినవి ఒక 60% నేను లైఫ్లో జరిగినాయి మేడం. ఓకే. నా లైఫ్లో జరిగినాయి రాస్తా, కొన్ని అంటే రాసి ఇమాజిన్ చేసి రాస్తా, కామెడీ జనరేట్ అయ్యేటట్లు. 60% అందులో జరిగిన సిచ్యువేషన్స్ నాకు జరిగినాయి లైఫ్లో. మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉన్నారా? నాకు ఫేవరెట్ నా అన్వేషణ, సురేష్ గురు. ఓకే.
సురేష్ మన నాన్ వేసిన నాకు యాంటీ బెట్టింగ్ యాప్స్కి ఒకటి రీల్ చేశారు మేడం. దానికి కామెంట్ చేశారు. ఓకే. దాన్ని కామెంట్ చేసి దాన్ని స్టోరీలో పెట్టుకున్నారు. నాకు ఒకరోజు మెసేజ్ వచ్చింది. ఫస్ట్ నేను అది ఫేక్ అనుకున్నా. ఓకే. ఓపెన్ చేసి చూస్తే మిలియన్స్లో ఉంటారు కదా తనకు ఫాలోవర్స్. ఒరిజినల్ అది. థ్యాంక్ యూ అని నానబెట్టిన. ఓకే బ్రదర్ చాలా బాగా చేశారని చెప్పి తెల్లారే స్టోరీ పెట్టారు నాది. ఆ స్టోరీ చూసి నాకు ఒక 2000-3000 మెంబర్స్ ఫాలోవర్స్ వచ్చారు. ఓకే. అతను నా స్టోరీ పెట్టుకోవడం అసలు నాకు ఆ రోజంతా నాకు అర్థం కాలేదు. ఓకే. సురేష్ గురు అన్న కూడా ఒకసారి 2 సార్లు చాటింగ్లో మాట్లాడాను. అతను మీ టైప్ కంటే సేమ్ కంటెంట్ మేడం, యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. అన్నది ఏంటంటే కొంచెం స్పీడ్, అంటే డైలీ ఒకటి రీల్ వస్తుంది. నాది 2-3 డేస్ పడుతుంది. మాట్లాడుతుంటారా సురేష్ గురు అన్నతో ఒకసారి చాటింగ్ చేశాను మేడం అంతే ఇన్స్టాగ్రామ్లో. ఓకే. ఇట్లా కాంబోలో చేద్దామంటే చేద్దాము కంటెంట్ పంపించండి అన్నారు. పంపిస్తే నాకు కొంచెం అంత సెట్ కావట్లేదు బ్రదర్, కొంచెం ఇంకోటి వేరే రాసి పంపించండి అన్నారు. సరే అన్న ఓకే అని చెప్పేసి ఇక మళ్ళీ నేను రాయడం కుదరలేదు, మాట్లాడడం కుదరలేదు. ఫ్యూచర్లో అటు వెళ్ళినప్పుడు రాయలసీమ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కలుస్తా. మీ ఇద్దరు కలిసి కంటెంట్ చేస్తే ఇంకంతే బాగుంటుంది. అదే మేడం, అతను ఇటు వచ్చినా లేకపోతే నేను అటు వెళ్ళినా ఒకసారి కంపల్సరీ అతన్ని కన్సల్ట్ అయ్యి మాట్లాడతా, కలుస్తా, చేస్తా ఒకటైనా. ఓకే. తను కూడా పంపించండి చేద్దాము అన్నారు. ఓకే. నేను ఆయన పోర్షన్ ఆయన షూట్ చేస్తారు, నా పోర్షన్ నేను షూట్ చేసి నేనన్నా ఎడిట్ చేస్తా, లేకపోతే ఆయనన్నా ఎడిట్ చేస్తారు. కలవకుండా చేయాలంటే. ఓకే. కలిస్తే ఏం లేదు, ఫ్యూచర్లో అయితే కలుస్తా ఖచ్చితంగా. ఓకే. మరి ఇటు జాబ్ చేస్తూ ఇటు ఎలా ఇన్స్టాని డీల్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది మేడం. ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎవరైనా హెల్ప్ తీసుకుంటున్నారా? ఏం లేదు, నేను మా మిస్సెస్ మేడం ఇద్దరమే, ఎవరు హెల్ప్ తీసుకోబడి షూట్ చేస్తుంది. నేను రాసిన తర్వాత కెమెరా ఎట్లా మూవ్ అవ్వాలి, కెమెరా ఏ యాంగిల్లో ఉండాలి చెప్తా, అంతే మేడం. కెమెరా ఎవరు చూసుకుంటారు? కెమెరా మా మిస్సెస్ చూస్తారు. వావ్. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయ్యేది, తర్వాత అలవాటు అయిపోయింది. కెమెరా మూవ్మెంట్ రావాలి, యాంగిల్ సెట్ చేయాలి కదా. ఇక్కడ కూడా చేస్తున్నారు. అసలు ఇంకా ముందు ముందు ఎలాంటి కంటెంట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? ముందు మేడం ఇది సోషల్ అవేర్నెస్ వీడియోస్ చేయాలి. అవేర్నెస్ వీడియోస్ చాలా తక్కువ చేశా. ఓకే. అవి రాయాలంటే కొంచెం టైం తీసుకుంటుందని చెప్పి అప్పుడప్పుడే కొన్ని రాస్తా మేడం. కాకపోతే సోషల్ అవేర్నెస్ వీడియోస్కే చాలామంది నాకు మెసేజ్ చేశారు చాలామంది. ఓకే. పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చేశారు. రీసెంట్ టైమ్స్లో మనకి ఇన్స్టాగ్రామ్ అనగానే అదర్ వల్గర్ కంటెంట్ తీసుకొని వైరల్ అవ్వడం జరుగుతుంది. అవును మేడం, అవును. బట్ మీరు మాత్రం మంచి వేలో సెలెక్ట్ చేస్తారు. అవును మేడం. వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే ఎవరి స్టైల్ వాళ్ళది కానీ మేడం, నాకు ఫన్ అనిపించదు మేడం. ఓకే. అంటే ఓవర్గా బూత్ మాటలు వాడతారు, అందులో ఫన్ ఏమి ఉండదు. ఓకే. లాస్ట్కి లాఫింగ్ది అది పెడతారు, ఇందులో ఏముంది అనిపిస్తుంది. కాబట్టి దానికి రీచ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి న్యాచురల్గా చేసే వాళ్ళకి రీచ్ తక్కువ ఉంది అనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్స్ తోటే కామెడీ చేయొచ్చు మేడం, బూత్ మాటలే వాడాల్సిన అవసరం లేదు అని చెప్దామనే చేశా కూడా, చాలా వరకు చేశాను నేను. నా దాంట్లో ఆఫీసర్ అనే పర్సన్ పెద్దగా మాట్లాడు మేడం, ఓన్లీ కుమరయ్య మాట్లాడతాడు. ఓకే. కాకపోతే ఆఫీసర్ కామెడీ చేసి నవ్విస్తాడు, డైలాగ్ లేకుండా కూడా. అదే చేద్దామని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశా. ఈ మధ్యన పికిల్ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ అవుతుంది. నెక్స్ట్ రమ్య పికిల్స్ లెక్క మీరు కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళి వస్తే అప్పటికి చూస్తాం మేడం. ఇప్పుడు మనం ఇంకా చిన్నోళ్ళమే కదా మేడం, పెద్దోళ్ళం అయ్యాక పెద్దోళ్ళు కూడా అయిపోయారు మేడం. అవును, ఓకే. ఒక్క రోజు సరిపోతుంది మేడం లైఫ్ టర్న్ కావడానికి. పికిల్స్ మాత్రం మంచి క్వాలిటీతో పంపిస్తున్నా, మంచి రీచ్ ఉంది మేడం నాకు. బయట నుంచి కూడా వస్తున్నాయి, అమెరికా, దుబాయ్, యూరప్ అక్కడ నుంచి కూడా వస్తున్నాయి. ఆస్ట్రేలియా నుంచి కూడా నాకు మెసేజెస్, కాల్స్ కూడా వస్తున్నాయి ఆ పికిల్స్ నెంబర్కి. అని బయటికి పంపించాలంటే మనం ఇచ్చే పికిల్ కాస్ట్ కంటే డెలివరీ ఛార్జ్ ఎక్కువ ఉంది. ఓకే. సో అట్లా పాసిబుల్ అయితే లోకల్లో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నా, లేకపోతే వాళ్ళ ఓన్ హౌస్కి వాళ్ళ మదర్ ఫాదర్ తినాలన్నా చేయండి అంటే అట్లా చేస్తున్నారు కొంతమంది వచ్చాక చేసుకుంటాను నేను ఇయర్ వస్తాను అని చెప్పి కొంతమంది చేస్తారు. ఇటు జాబ్ చేస్తూ ఇన్స్టాని మేనేజ్ చేయడం కష్టమవుతుంది. మళ్ళీ పికిల్ బిజినెస్ అనేది, అంటే బిజినెస్ అనేది కొంచెం డ్రీమ్ మేడం నాకు. ఓకే. ఏదైనా బిజినెస్ చేద్దాము, చిన్నప్పటి నుంచి బిజినెస్ మీద జాబ్ పనికి రాదు, జాబ్ ఏముంది బానిసత్వము, మా బిజినెస్ అంటే ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పి అది వినుకుంటూ పెరిగాం కదా, చూద్దామన్నట్టే పికిల్ స్టార్ట్ చేశా. ఓకే. అన్నట్లే నిజంగా మేడం, బిజినెస్ జాబ్ మేడం, ఫ్రీడమ్ ఉంటుంది బిజినెస్లో. ఇంకోటి మన పైన బాస్ ఉండరు, మనం క్వాలిటీ ఇవ్వాలనుకున్నప్పుడు తక్కువ మార్జిన్ చూసుకొని ఇవ్వచ్చు. మరి బిజినెస్ పరంగా ఎలా వస్తుంది మీకు రెస్పాన్స్? చాలా బాగుంది మేడం. అంటే ప్రైజెస్ పరంగా కానీ? ప్రైజెస్ రీజనబుల్ పెట్టాము, 1/2 kg 500 పెట్టా. అవి కూడా అది కొంచెం మిడిల్ క్లాస్కి ఎక్కువ అవుతుందన్నా అని చెప్తున్నారు.
ఎందుకంటే పికిల్స్ ఇది మనం చూస్తూనే ఉన్నాం, ప్రైజెస్ గురించి ఇష్యూస్ అవును మేడం, జరుగుతూనే ఉన్నాయి. మరి మీకు ఎలా రెస్పాన్స్? నాకైతే ఇంతవరకు పచ్చడి తీసుకున్న వాళ్ళు కాస్ట్ ఎక్కువైందని ఎవరని లేదు. పచ్చడి డెలివరీ అయ్యాక తిన్నాక వర్త్ ఈ అమౌంట్కి అని చెప్పారు చాలా మంది. ఓకే ఒక్కడు కూడా నెగిటివ్ రివ్యూ రాలేదు మేడం నాకు ఇంతవరకు. ఓకే. ఇన్స్టా లాగానే ఒక్క నెగిటివ్ కూడా పచ్చడి బాగాలేదన్నా మీరు డబ్బులు ఎక్కువ తీసుకున్నారని కామెంట్ రాలేదు. వాళ్ళు పెట్టాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ రీల్లోకి వచ్చి పెట్టవచ్చు కామెంట్, ఓకే. ఎవరు పెట్టలేదు ఇంతవరకు. అసలు ఏ టైమ్స్లో ఈ రీల్స్ అన్ని చేస్తుంటారు మీరు? నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మార్నింగ్ చేస్తాను మేడం, లేదు అంటే జాబ్కి వెళ్ళి వచ్చాక ఈవినింగ్ చేస్తాను. ఓకే. అవుట్డోర్లో చేయాలనుకుంటే లైటింగ్ పోయేలోపే డ్యూటీ నుంచి అంటే ఆఫీస్ నుంచి వచ్చాక బయటికి వెళ్ళేసి చేస్తాను. ఆఫీస్ టైం ఏంటి మీకు? 7 to 3 మేడం, ఓకే సార్. డైలీ 7 to 3. తిరిగి తర్వాతకి ఒకవేళ ఈరోజు చేయాలి అనుకున్నప్పుడు వచ్చేసి 4-4:30 వరకు బయటకు వెళ్ళేసి చేస్తాం. లేదు మ్యాక్సిమం అది ఇంట్లో ఉంటుంది మేడం, ఎందుకంటే నాకు టైం మేనేజ్మెంట్ కుదరక. చాలామంది అన్న బయటకు వెళ్ళేసి చేయండి, బయట ఇంకా బాగుంటుంది మీది, అన్ని ఇంట్లోనే చేస్తున్నారు, కంటెంట్ ఓకే బయట చేయండి ఇంకా బాగుంటుంది అన్న. బయట చేసిన వాటికి ఇట్లా చేయండి బయటకు వచ్చాక అన్ని ఇంట్లోనే చేస్తున్నారు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఓకే. ఇక చూడాలి మేడం ఫర్దర్గా ఒక టీం అంటే చిన్న టీం ఒక 3-4 సెట్ చేసుకొని మేనేజ్ చేసుకునేటట్టు చూసుకోవాలి. ఒక్కలమే అంటే కష్టమవుతుంది. ఇప్పుడు సురేష్ గురు అయితే మనకి మూవీస్లో రావడం చిన్న షూటింగ్ కూడా అయిపోయింది, రిలీజ్ కాలేదు. మరి మీరేంటి, నాకు వస్తే చేస్తాను మేడం. ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఉంది మేడం, ఉంది. ఓకే. ఆఫర్స్ వస్తే ఆఫర్స్ వస్తే చేస్తాను. చిన్న చిన్న ఛాన్సెస్ రావడం ఏం జరగలేదా? చిన్న చిన్న ఛాన్సెస్ ఏం రాలేదు మేడం. మామూలుగా యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, 2-3 అప్రోచ్ అయ్యారు. ఓకే. అంటే స్టార్ట్ అవ్వలేదు, జరుగుతున్నాయి, స్టార్ట్ అయ్యాక చెప్తాను అని చెప్పారు. సర్లేనని చెప్పారు. ఇన్స్టాగ్రామ్లో మీకు ప్రమోషన్స్ ఏమైనా వస్తూ ఉంటాయా? ప్రమోషన్స్ అంటే రెగ్యులర్గా రావు మేడం, అప్పుడప్పుడు వస్తుంటాయి. బెట్టింగ్ ప్రమోషన్స్ రావు? వచ్చాయి మేడం బెట్టింగ్ ప్రమోషన్స్ రెగ్యులర్గా ఒకటి వచ్చేది మేడం. ఓకే. ఈ మధ్య బెట్టింగ్ ప్రమోషన్స్ తగ్గిపోయింది కదా, అవును. అది రన్నింగ్ అయ్యేటప్పుడు చాలా వచ్చేటి, డైలీ చేయలేదు ఎందుకంటే దానికి యాంటీగానే నేను రీల్ చేశాను. ఓకే. సో నేను రెస్పాండ్ అవ్వను, అర్థమైపోతుంది. వాళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ అని ఉండదు ఆ మెసేజ్లో, మీరు ఇట్లా ఇట్లా ఉంది కాంటాక్ట్ అవ్వండి అని అంటారు తప్ప దాంట్లో బెట్టింగ్ అని మెన్షన్ చేయరు. ఆ మెసేజ్ చూడగానే అర్థమైపోతుంది మనకి అది బెట్టింగ్ ప్రమోషన్ అని. ఇంకా అదర్ ప్రమోషన్స్ ఏమేమి వస్తుంటాయి? అదర్ అంటే లోకల్లో షాప్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, అవి వస్తాయి మేడం. బ్రాండ్ ప్రమోషన్స్ వస్తున్నాయి. ఓకే. ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? రీజన్ అంటే అంత పర్ఫెక్ట్గా ఇంతే తీసుకుంటానైతే ఏం చెప్పాను మేడం, మీరు ఎంత ఇవ్వగలుగుతారని అడుగుతాను. అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ ఒక చిన్న ప్రమోషన్ అన్న 10,000, 15,000, 20,000? లేదు నేను ఫిగర్ చెప్పాను మేడం, ఫస్ట్ నేను వాళ్ళని అడుగుతా ఇట్లా ఇట్లా అని. అది గోవా టూర్స్ అవి చేస్తాను మేడం. ఓకే. గోవా టూర్స్ కూడా చేస్తా. వాళ్ళు 3,000, 4,000 అని చెప్పారు అనుకోండి, సరే చేసేద్దామని చెప్తా. అసలు ప్రమోషన్స్ చేసిన తర్వాత కొంతమంది అమౌంట్ ఇవ్వకపోవడం జరుగుతుంటుంది, అలా మీకు ఏమైనా జరగలేదు మేడం నాకైతే. ఇచ్చేస్తారు? నేను అప్లోడ్ చేసే ముందు మెసేజ్ చేస్తాను, ముందు చెప్తాను, అంతా షూట్ అయిపోయి ఎడిట్ అయిపోయాక మీకు మెసేజ్ చేస్తాను, మీరు అమౌంట్ కొట్టాక అప్లోడ్ చేస్తానని చెప్తాను. వాళ్ళు అమౌంట్ కొట్టాక అప్లోడ్ చేసి వాళ్ళకి కూడా పంపించేస్తాను. ఓకే. ఇంతవరకు ఎవరు అన్సాటిస్ఫై కాలేదు మేడం, అన్ని రీల్స్ ప్రమోషన్స్ అన్ని సాటిస్ఫై అయ్యారు. ఇప్పుడు మీ రీల్స్ ఇంత పాపులర్ అయ్యాయి కదా, వైరల్ అయ్యాయి కదా, మీరు జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతుంటారా? అది ఇక కామన్ అయిపోయింది మేడం జాబ్లో. అసలు బయటకు వెళ్ళినప్పుడు జనాలు గుర్తుపడతారు? బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది జనాలు గుర్తుపడతారు, ఫొటోస్ తీసుకుంటారు. అవును మేడం. అది కాకపోతే నేను మ్యాక్సిమం ఫ్యామిలీతో బయటకు వెళ్తా. కొంచెం ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు, మన కలిసేసి షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్తారు. ఫ్యామిలీస్ లేనప్పుడు మాత్రం కంపల్సరీ ఫోటో దిగేసి వెళ్తారు. ఓకే. మీ వైఫ్ అంటుంటారా మీరు ఫేమస్ అయిపోయారు? తెలుసుగా మేడం, అందరు అనడం వేరు, వైఫ్ అనడం వేరు కదా. మాకు తెలుసు మేడం ఫేమస్ అయిపోయినామని. ఇక ఆమె నాతో అనడం నేను ఆమెతో అనడం అట్లా ఏముండదు, ఇంకేముండదు మేడం. ఇక మాకు అర్థమైపోతుంది బయట ఎట్లా పోతుంది రీచ్ అనేది. మేము ఏదైనా చిన్న పల్లెటూరుకి వెళ్ళినా కూడా మనకి కంపల్సరీ ఒక 2-3 ఫాలోవర్స్ తగ్గుతారు. ఓకే. ఇంకోటి ఫాలోవర్స్ ఫోన్ కాల్స్ మొత్తం మాట్లాడేది ఆమె కాబట్టి ఆమెకు తెలుసు, మొత్తం ఆమె చూసుకుంటారు మనం. ఓకే. ఇంతకు లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లో కూడా ఇంత బాండింగ్ ఎప్పుడైనా వద్దు ఎందుకు మనకి ఇవన్నీ అనలేదా ఆమె? లేదు మేడం, ఆమెకి ఇంట్రెస్టెడ్ మేడం, ఇట్లా రీల్స్ చేయాలి, ఫేమస్. ఆమె సపోర్ట్ ఉంది. అసలు ఫ్యూచర్ గోల్ ఏంటి నెక్స్ట్? అదే మేడం మూవీస్లోకి వెళ్ళాలి. అసలు ఇప్పుడు మీరు సింగరేణిలో చేస్తున్నారు, ఓకే, ఇంకా మనకి గవర్నమెంట్ ఎలాంటి సెక్యూరిటీస్ పెంచితే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ అంటే ఐటీ తీసేయాలి మేడం. ఐటీ తీసి మమ్మల్ని బార్డర్ సెక్యూరిటీతో కంపేర్ చేస్తున్నారు. ఓకే. ఓన్లీ కంపేర్ చేస్తున్నారు, ఐటీ లేదు వాళ్ళకి. మాకు ఐటీ ఉంది, మాకు వచ్చే 100లో 30% ఐటీ పోతుంది. ఇంకోటి మాకు వచ్చే అమౌంట్ చూస్తున్నారు జనాలు, మా రిస్క్ చూస్తలేరు. అదొకటి. మ్యాక్సిమం మెయిన్గా
ఐటీ తీసేయాలి మేడం సింగరేణికి. ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పొజిషన్ చూస్తే అర్థమైపోతుంది మేడం, వాళ్ళు ఐటీ పెట్టాలో పెట్టకూడదు, అంత హార్డ్ ఉంటుంది లోపల, ఓకే. గాలి ఉండదు, స్కిన్ అంతా మండుతుంటుంది గాలి లేక. లోపలికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, అంటే ఆ జాబ్ చేసే వాళ్ళకి అర్థమవుద్ది, బయట వాళ్ళని పంపించారు కాబట్టి. చూసే వాళ్ళకి ఎట్లంటే వీడు బాగా ఓవర్ మాట్లాడుతున్నాడు, వీడియో చేస్తుండలే జాబ్ అనిపిస్తుంది. కాకపోతే అది లోపలికి వెళ్తే తెలుస్తుంది మేడం. సఫిషియెంట్గా ఎయిర్ ఉండదు, ఫుడ్ కూడా అంత నీట్గా ఉండదు మేడం. ఫుడ్ తినాలి అన్నా కూడా వాటర్లో నిల్చుని తినాలి, బాక్స్ ఓపెన్ చేసుకొని. లోపల వర్క్ చీకట్లో ఉండాలి, మన హెడ్కున్న ల్యాంపే. అట్లా మామూలుగా వాష్రూమ్కి వెళ్ళి మన తప్పిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అందులో. ఈ హైట్లో గ్యాస్ ఉంటుంది మేడం లోపల. కొంచెం కార్ స్లిప్ అయి కింద పడ్డామంటే ఆ గ్యాస్ ముక్కులోకి వెళ్ళిందంటే మళ్ళీ లేవడిగేవాడు మనిషి. మనిషి లేస్తే బతుకుతాడు, మనిషి లేవలేడు. అతని పక్కన ఒక మనిషి ఉంటే లేపితే బతుకుతాడు. ఈ హైట్లో ఉంటుంది గ్యాస్. మరి అంత రిస్క్ జాబ్ ఎందుకు ఎంచుకున్నారు? రిస్క్ అంటే ఇక అది కంపెనీ, అంటే మా తాతల నుంచి మా తండ్రుల నుంచి వస్తుంది కదా మేడం. అది మా ఫాదర్ది అదే జాబ్, మా ఫాదర్ది నేను చేస్తున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను చేపట్టి ఒక 8 years అవుతుంది. అసలు ఒకప్పుడు మనకి బీఆర్ఎస్ ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా, డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా మీ జాబ్లో? జాబ్లో డిఫరెన్సెస్ ఏం లేవు మేడం. గవర్నమెంట్ మారిన గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు మేడం. గవర్నమెంట్ మాకు, మాది కంపెనీ అండర్లో ఉంటుంది కానీ కంపెనీ మాది సింగరేణి లిమిటెడ్ కంపెనీ. కాంగ్రెస్ వచ్చాక ఇవి మారిస్తే బెటర్గా ఉంటే కొంచెం అదే మేడం, ఐటీ ఒకటి క్యాన్సిల్ చేయాలి మేడం. మాకు ఓకే మాకు వచ్చే రెవెన్యూలో ఐటీఏ ఎక్కువ పడుతుంది. ఓకే. ఇంకోటి మిషనరీ అండ్ సేఫ్టీ పెంచాలి. ఓకే. అసలు చాలా మంది బాడీస్ మనకి లాస్ట్ టైం దొరకవు మేడం. అది ఏమై ఉండొచ్చు అంటారు? అది ఎట్లుంటుంది అంటే మేడం, కోల్తో పాటు వాటర్తో పాటు ఇట్లా డౌన్కి వెళ్తుంటుంది మేడం వాటర్. ఒకవేళ చనిపోయినా ఆ వాటర్తో పాటు వెళ్ళి కింద వెళ్ళిపోయి దానిపైన బురద పడిపోతుంది. అట్లా 2-3 days వెతికి బాడీ తీసిన ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. రెస్క్యూ ఉంటుంది మేడం మాకు సింగరేణి రెస్క్యూ అంటే మన బయట ఏమైనా వరదలు వచ్చినా కూడా పార్టిసిపేషన్ చేస్తారు. బాగుంటుంది సింగరేణి రెస్క్యూ కూడా. ట్రైన్ చేసి ఇట్లాంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, లేకపోతే బయట ఏమన్నా వరదలు వచ్చి జరిగినప్పుడు కూడా కంపెనీ పంపిస్తుంది. సో మొత్తానికి రిస్కీ జాబ్ మేడం సింగరేణి జాబ్ అంటే. మరి అందుకే ఒక పక్క బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారా? బిజినెస్ నడుస్తుంది మేడం, బాగుంది. తర్వాత మూవీస్లోకి వెళ్ళాలని డ్రీమ్? అంతే మేడం, అంటే కంపల్సరీ వెళ్ళాలి అని ఏం లేదు, వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది అంతే తప్ప. బిజినెస్ ఒకవేళ మంచిగా డెవలప్ అయితే జాబ్ ఏమైనా మానేసే ఛాన్స్? జాబ్ మానేయడం కుదరదు మేడం. కుదరదు. అంటే ఫ్యామిలీ కోసమైనా అవసరమా నాకు రిస్క్ అని ఎప్పుడు అనిపించలేదా? ఇప్పుడు రిస్క్ తక్కువ మేడం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మిషనరీ పెరిగింది, సేఫ్టీ కూడా పెరిగింది మేడం. ఇప్పుడు మళ్ళీ సింగరేణిది స్టార్ట్ అయినట్టుంది కదా మళ్ళీ మనకి SLBCది. ఏది మేడం? మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి మేడం, టెండర్స్ వస్తూనే ఉంటాయి, స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు కొత్త మైన్స్ కూడా ఓపెన్ చేస్తున్నానని చెప్పారు, అవుతాయి. ఓకే. ఈసారి రోబోటిక్స్ ద్వారానే మొత్తం చేస్తారు. అదే చూస్తున్నారు మేడం. టెక్నాలజీ పెరిగింది మేడం సింగరేణిలో కూడా. స్టార్టింగ్లో ఉన్నప్పుడు బాగా రిస్క్ ఉండేది, ఇప్పుడు రిస్క్ పర్సంటేజ్ తగ్గింది, కాకపోతే ఇన్సిడెంట్స్ మాత్రం జరుగుతూనే ఉన్నాయి. మరి మొత్తం రోబోటిక్స్ ద్వారా చేపిస్తే మీ వర్క్ ఇప్పుడు మా స్ట్రెంత్ ఎంత ఉండే మేడం? 1 lakh అబోవ్ ఉండే ఎంప్లాయీస్. ఓకే. ఇప్పుడు 45,000 ఏమో ఉన్నారు మేడం. ఓకే. ఇప్పుడు వారసత్వం ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి కొంచెం పెరుగుతుందేమో అనుకుంటున్నారు. ఫ్యూచర్ గోల్ ఏంటి నెక్స్ట్? సినిమాలలోకి వెళ్ళాలి మేడం. ఇంకా ప్రెసెంట్ అయితే అది. ఓకే. ఇలానే నవ్విస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం. ఇంకా మంచి కంటెంట్ కంపల్సరీ మేడం. కొంచెం టైం మేనేజ్మెంట్ కుదరక రావట్లేదు, తక్కువ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మేడం, నా ప్రొఫైల్ ఒక తెలియని పర్సన్ ఓపెన్ చేస్తే ఒక రీల్ చూసాక దాని కింది రీలు దాన్ని మించి ఉండాలి, దాని కింది రీలు దాన్ని మించి ఉండాలి అని చెప్పేసి సెలెక్టెడ్గా తీస్తూ ఉంటాను నేను. ఏదో ర్యాండమ్గా ఫాలోవర్స్ వస్తారు కదా డైలీ ఒక వీడియో పెడితే అని చెప్పేసి తీయను. ఓకే. మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉన్నారా? సురేష్ గురు, నాన్వేషణ. వీళ్ళిద్దరు కాకుండా వాళ్ళిద్దరు కాకుండా అంటే మీతో వీడియోస్ చేస్తామని అడగడం కానీ ఇలా చేయడం? మన గౌతమ్ రియల్ హీరో అని చెప్పేసి ఆర్మీలో చేసి రిటైర్ అయ్యి ఓకే అంటే రిజైన్ చేశారు అనుకుంటా. ఆ బ్రదర్ బాగుంటాయి రీల్స్. అదే మన హస్బెండ్ అండ్ వైఫ్ జోక్స్ చెప్తా ఉంటారు. ఓకే. తను బాగా చేస్తారు. లడ్డూ బాయ్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటారు, తను కూడా నేను టచ్లో ఉంటాము. ఓకే. వినయ్ మెరుగు అని చెప్పేసి ఒక అతను ఉంటాడు, అతను కూడా ఫేమస్ మేడం, అతను నేను టచ్లో ఉంటాము. సో మొత్తానికి మళ్ళీ ఇవే రోజ్ చేస్తూ ఉంటారా, లేదంటే మళ్ళీ రోజ్ మారుస్తూ ఉంటారా? ఫాదర్ గెటప్ నుంచి ఫాదర్ గెటప్ తీసేస్తే కొడతారు మేడం మనల్ని జనాలు. ఎడిక్ట్ అయిపోయారు మేడం. నేను ఇండివిజువల్గా ఫాదర్ ఫేస్ కనబడకుండా నేను చేస్తే ఫాదర్ ఏడి అని అడుగుతారు. ఫాదర్ గెటప్ కష్టమా, లేదంటే మీ గెటప్ మీకు కష్టం అవుతుందా? ఫాదర్ గెటప్ ఈజీ మేడం నాకు. మీకు ఈజీ.
ఎందుకంటే ఆయన మాట్లాడే మాడ్యులేషను, ఆయన ఎట్లా మాట్లాడతాడు అనేది నేను ముందే రాసుకుంటా కాబట్టి నాకు ఈజీగా అనిపిస్తుంది. నేను నా ఒరిజినల్గా మాట్లాడాలంటేనే కొంచెం నాకు కష్టం అనిపిస్తుంది. అదేంటి ఆ వీడియోస్లలో నేను కూడా అంతే అడిక్ట్ అయినాము ఆ క్యారెక్టర్కి. ఓకే, అంటే ఫాదర్ గెటప్ అనేసరికి యాక్టింగ్ మార్చాలి కదా, మార్చాలి. దానికి కష్టపడాలి. అది నాకు అది ఎక్కింది అనుకుంటా ఆ క్యారెక్టర్ నాకు బాగా. అదొక టేక్లో చేస్తాను. ఫాదర్ అది సన్నది మాత్రం ఒక 2-3 టేక్స్ పడుతుంది. జనాలు ఏమంటుంటారు మీ చుట్టుపక్కల, వీడియోస్ చేస్తున్నాడు, ఇటు జాబ్ చేస్తున్నాడు, బలుపు పెరిగిపోయింది, అది ఇది అంటూ మ్యాక్సిమం నేను అవసరమైతేనే మాట్లాడతాను ఎవరితోనైనా. ఇప్పుడు అర్థమవుతుందిలేండి. అంతే. సో బల్బ్ పెరిగిపోయిందనే ఛాన్స్ ఇవ్వను. ఎందుకంటే నేను వాడితో కొంచెం ఫ్రీగా మూవ్ అయితే అనొచ్చు, అడిగిన వాడికి సమాధానం చెప్తాము, లేకపోతే లేదు. అంతే. కాకపోతే ఫేమస్ అయినరు బాగానే అని చెప్పేసి అనుకుంటారు మేము ఉండే లోకాలిటీలో. ఓకే, ఇలాగే మంచి మంచి కంటెంట్ చేయండి, ఎంటర్టైన్ చేయండి, మూవీస్లో ఆఫర్ కొట్టండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. మళ్ళీ ఆర్టిస్ట్ గారండి ఇంటర్వ్యూ. మీ బ్లెస్సింగ్స్ తోటి అవుతుందేమో చూడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, కంపల్సరీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.